అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పి దివ్యశ్రీ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ సీనియర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు. ఈరోజు నేను మీ అందరికీ ఐవీఎఫ్ ఒకసారి ఫెయిల్ అయితే తర్వాత ఏం చేయాలి, ఇదే లాస్టా ఇంకేమైనా తర్వాత ఆప్షన్స్ ఉంటాయా అన్న దాని గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. కాకపోతే ఒకసారి ఐవీఎఫ్ నెగిటివ్ వచ్చింది అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎక్కడ ఫాల్ట్ వచ్చింది, ఎక్కడ తప్పు ఎందువల్ల మనకి ఈ విధంగా నెగిటివ్ వచ్చింది అని మనం చూసుకొని రెట్రోస్పెక్టివ్గా నెక్స్ట్ అటెంప్ట్ మనము మళ్ళీ ట్రై చేస్తే పాజిటివ్ వచ్చే అవకాశాలు చక్కగా ఉంటాయి. సో ఎక్కడెక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది అని అంటే, ఒకసారి నెగిటివ్ వచ్చింది అని అంటే మనం ఎక్కడ గమనించుకోవాలి, రెండు మెయిన్ ఇంపార్టెంట్గా మనకి ముఖ్యంగా రెండు విషయాలని గమనించుకోవాలి. మనకి లోపల పెట్టిన పిండం క్వాలిటీ ఎలా ఉంది, గర్భసంచి లోపల పొర ఎలా ఉంది, ఇవి రెండు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి రెండులో ఎక్కడైనా ఫాల్ట్ జరిగిందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఎప్పుడు మనం గమనించుకోవాల్సింది పెట్టిన ఎంబ్రియో క్వాలిటీ గురించి. సో చాలాసార్లు మనం చెప్తూ ఉంటారు మంచి టాప్ క్వాలిటీయే పెట్టున్నామని. టాప్ క్వాలిటీ పెట్టున్నా కానీ మనకి దాని లోపల జెనెటిక్ కాంపోజిషన్ అనేది ఎవరమూ చెప్పలేము. సో దాని జెనెటిక్ కాంపోజిషన్ ఎలా ఉందో తెలియదు. ఒకసారి పిండం తయారైంది అని అంటే అది ఎగ్ స్పర్మ్ ఫ్యూజ్ అవటం వల్ల తయారై ఉంటుంది. సో ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఫైనల్గా మనకు వచ్చిన ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది. సో స్పర్మ్ క్వాలిటీ తక్కువగా ఉంది అని అంటే ఈసారి మనం నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళినప్పుడు స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన దగ్గర చాలా విధాలమైన ప్రొసీజర్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. ఫస్ట్ స్పర్మ్ క్వాలిటీని చూసుకోవడానికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ డిఎఫ్ఐ అనేది ఉంటుంది, అది చేసుకోవచ్చు. స్పర్మ్లో ఏదైనా ఎక్కువ డిఎఫ్ఐ ఉందా అనేది. డిఎఫ్ఐ అనేది ఈ కాలంలో స్ట్రెస్, స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ స్పర్మ్ కౌంట్ బాగున్నా కానీ, సెమెన్లో స్పర్మ్ కౌంట్ బాగున్నా కానీ, మొటిలిటీ బాగున్నా కానీ కొన్నిసార్లు ఈ డిఎఫ్ఐ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనము ఎంబ్రియో క్వాలిటీ మంచిగా వచ్చినా మేబీ మనకి నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో కొన్నిసార్లు మొటిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. ఇంకా మనము ఇక్సీకి నుంచి ఇంకా మనకి బెటర్ ప్రొసీజర్స్ ఉంటాయి మనం ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు. సో పిక్సీ అంటాం, ఇమ్సీ అంటాం. దీనివల్ల ఈ హయ్యర్ ప్రొసీజర్స్కి వెళ్ళటం వల్ల మనము సెలెక్ట్ చేసుకునే కణాల క్వాలిటీ అనేది టాప్ నాచ్లో ఉంటుంది. దీనివల్ల మనకు వచ్చే ఎంబ్రియో కూడా బెస్ట్ క్వాలిటీ ఉండటం వల్ల మన సక్సెస్ రేట్ అనేది అలానే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఎగ్ దగ్గరకు వచ్చేసరికి, అంటే ఆడవాళ్ళ నుంచి తీసిన ఎగ్ క్వాలిటీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్ అనేది ఎప్పుడు మనకి వయసు పెరిగే కొద్దీ ఎగ్ తగ్గిపోతూ ఉంటుంది ఆడవాళ్ళకి. సో మనము ఎగ్ బయటికి తీసినప్పుడు ఆడవాళ్ళ వయసు ఎంత ఉంది, వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది, తర్వాత వాళ్ళకి ఏం డ్రగ్స్ ఇచ్చున్నాము, సో ఫైనల్గా వాళ్ళకి వచ్చిన ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ మనం గమనించుకోవటం వల్ల ఈసారి ఒకవేళ నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్తుంటే మనం దీంట్లో ఏ డ్రగ్స్ చేంజ్ చేసుకోవచ్చు బెటర్ క్వాలిటీ వాళ్ళకి ఎగ్ ఊసైట్ ఇవ్వడానికి అనేది మనం గమనించుకోవచ్చు. ఇవి రెండు ఫ్యూజ్ చేసి మనము ఎంబ్రియోస్ని రెడీ చేసుకున్న తర్వాత మనము డే 3 ఎంబ్రియోస్ని వేయించుకుంటున్నామా, డే 5 ఎంబ్రియోస్ని వేయించుకుంటున్నామా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. డే 3 కంటే డే 5 ఎంబ్రియోస్ అనేవి మనకి బెటర్ సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది ఉంటుంది, తర్వాత ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. సో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, పదే ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవుతుంది అని అంటే మన దగ్గర ఉన్న ఎంబ్రియోస్లో ఏదైనా జెనెటిక్ లోపాలు ఉన్నాయా అని చూసుకోవడానికి ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ కూడా ప్రయత్నం చేసి చూడొచ్చు. సో ఈ విధంగా మనము ఎక్కడ తప్పుపోతున్నామో అని తెలుసుకుంటే నెక్స్ట్ అటెంప్ట్ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటిని కరెక్ట్ చేసుకోవటం వల్ల ఈసారి ముందు జరిగినట్టు కాకుండా ఈసారి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడింది మీకు ఎంబ్రియోకి సంబంధించిన కారణాల గురించి, అంటే ఎగ్లో ఎటువంటి ఫాల్ట్స్ జరుగుతున్నాయి, స్పర్మ్లో ఎక్కడ మనం ఫాల్ట్ అయ్యి ఉంటాం, ఎంబ్రియోలో ఎక్కడ ఫాల్ట్ ఉంటుంది, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి సెకండ్ అటెంప్ట్కి వెళ్ళక ముందు అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సెకండ్ అటెంప్ట్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ అటెంప్ట్ నెగిటివ్ వచ్చింది అని అంటే సెకండ్ అటెంప్ట్ కూడా అలానే జరుగుతుందని కాదు. చాలామంది జంటలకు కొన్నిసార్లు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిన తర్వాత కూడాను కొన్ని మైనర్ చేంజెస్, కరెక్షన్స్ వల్ల ఖచ్చితంగా వాళ్ళు సెకండ్ అటెంప్ట్లో పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకోగలుగుతున్నారు. అదేవిధంగా గర్భసంచిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇవన్నీ నేను ఇప్పటి వరకు చెప్పిన పిండము, ఎంబ్రియో ఏదైతే చెప్తున్నానో దానిపైన మనం అన్నీ చేయించి అన్నీ నార్మల్గా ఉన్నా కొన్నిసార్లు ఏంటంటే గర్భసంచి లోపల పొర, లేకపోతే కొన్నిసార్లు ఫస్ట్ పొర ఎంత మందం పెరుగుతుంది, తర్వాత లేదు కొన్నిసార్లు మనం ఎప్పుడైనా హిస్టోస్కోపీ లాంటివి చేయించలేదు అని అనుకుంటే ఒకసారి గర్భసంచి లోపల అంతా బాగుందా లేదా, ఏదైనా మనకి తెలియకుండా అడ్హెషన్స్ కానీ చిన్న కణితలు కానీ ఉన్నాయా అని రీచెక్ చేసుకొని వెళ్ళటం అనేది మంచి పద్ధతి. అలానే
ఒకవేళ 2 అటెంప్ట్స్ మనము మంచి ఎంబ్రియోస్ వేసి కూడా మనకి పాజిటివ్ రిజల్ట్ రాలేదు అని అనుకుంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అనేది ఉంటుందండి. అంటే కొంతమందికి మాత్రం తక్కువ శాతం ఆడవాళ్ళకి, మ్యాక్సిమం అందరికీ కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు మనము 5 days ఎంబ్రియో అంటే మనం దాన్ని మ్యాచ్ చేసుకొని 5th day ట్రాన్స్ఫర్ చేసుకోవటం చేస్తూ ఉంటాము. కొంతమందికి ఏంటంటే ఈ ఇంప్లాంటేషన్ అనేది ఆల్టర్ అయి ఉంటుంది, కొంచెం ముందుగా కానీ తర్వాత కానీ జరుగుతూ ఉంటుంది. ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్ చేసుకోవటం వల్ల ఈ ఇంప్లాంటేషన్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఉంది, ఇంప్లాంటేషన్ విండో అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది మనము తెలుసుకోవడానికి ఒక అవగాహన కలుగుతుంది. దీని ప్రకారం మనము పర్సనలైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, మనకి ఆ ఇంప్లాంటేషన్ విండోకి తగ్గట్టుగా మన ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చాలా ఇవి న్యూవర్ మొడాలిటీస్ ఉన్నాయండి. సో ఒక్కసారి IVF నెగిటివ్ వచ్చింది కదా అని నిరాశ చెందన అవసరం లేనే లేదు. ఎక్కడ జరిగింది ఫాల్ట్ అని తెలుసుకొని అది కరెక్ట్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ అటెంప్ట్లో మీరు కోరుకున్న పాజిటివ్ రిజల్ట్ని తప్పకుండా మీకు దక్కుతుంది. సో ఓన్లీ థింగ్ మనం ఎక్కడ ఫాల్ట్ పోతున్నామని తెలుసుకోగలిగితే చాలా చక్కగా ఉంటుందండి.